నమస్కారం. ఆషాఢ మాసం అయిపోతుంది. శ్రావణం సందడి మొదలు కాబోతుంది. ఈ ఏడాది అంటే 2024లో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది? మరి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణ మంగళవారాలు ఎన్నొచ్చాయి? శ్రావణ శుక్రవారాలు ఎన్నొచ్చాయి? ఇలా అంతా కన్ఫ్యూజన్గా ఉందా? మరి ఈ కన్ఫ్యూజన్ని పోగొట్టేసుకొని ఎప్పుడు ఏమొచ్చాయి, ఏ మాసంలో ఏ పూజలు వచ్చాయనే విషయాన్ని తెలుసుకుందాం. చంద్రమానాన్ని అనుసరించి 12వ నెలల్లో 5వది అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాస పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలతో నెల మొత్తం భక్తి శ్రద్ధలతో నిండిపోతుంది. ఆషాఢంతో మొదలయ్యే శక్తి పూజకు సాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. పైగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రం కూడా శ్రవణం. అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ నెలలో చేసే చిన్న కార్యమైన అనంత ఫలితాన్ని ఇస్తుందంటారు. అయితే 2024 శ్రావణ మాస ప్రారంభ తేదీ ఆగస్టు 5 సోమవారం, మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6, మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9, రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 13, రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16, మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు 20, మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 23, నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు 27, ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు 30, సెప్టెంబర్ 3 మంగళవారం. ఇది శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య. అలాగే సెప్టెంబర్ 4 బుధవారం నుంచి ఇక భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలల్లో శ్రావణం ఒకటి. శివ కేశవుల భేదం లేకుండా పూజించే మాసం ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు కూడా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం. కార్తీక మాసం శ్రావణంలో వచ్చే సోమవారాలు మరీ ప్రత్యేకం. ఈ నెలలో సోమవారం రోజున రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో పార్వతీదేవికి కనుక కుంకుమ పూజ చేస్తే 5వతనం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు. ఇక శ్రావణ మంగళవారాల గురించి చెప్పుకుంటే ఈ మంగళవారాలు ఎవరైతే పెళ్ళయి ఉంటారో పెళ్ళైన వివాహితులకి అత్యంత ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ నెలలో మంగళగౌరి వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని, తామెప్పుడు సుమంగళులుగా ఉంటారని విశ్వాసం. అయితే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని కనుక ఆచరించి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల రోజుల్లో ముత్తైదువులకి తాంబూలాన్ని సమర్పిస్తారు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి, నారదుడు సావిత్రీదేవికి ఈ వ్రతాన్ని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని చేస్తారు. ఇక శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లిని పూజిస్తే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, భోగభాగ్యాలు కలుగుతాయని, సుమంగళీ యోగం కలుగుతుందని నమ్మకం. డబ్బు, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం అన్ని అష్టశక్తుల్ని అష్టలక్ష్ములుగా పూజిస్తారు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆరోగ్యాలు అలాగే ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన అమ్మవారిని కనుక పూజిస్తే అన్నీ చేకూరుతాయని శ్రీ సూక్తంలో ఉంది. అష్టలక్ష్ముల్లో ప్రత్యేకమైనటువంటి వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజున ఆరాధిస్తారు. ప్రాంతాలను బట్టి ఆరాధించే పద్ధతులు మారినా సకల శుభకరం వరలక్ష్మీ వ్రతం. ఇక శ్రావణ శనివారం, శ్రీనివాసుని జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి మరింత ప్రీతిపాత్రం. ఈ రోజుల్లో వెంకటేశ్వరుని ఆరాధన ఎంతో పుణ్యప్రదం. మీ ఇంటి ఇలవెల్పును పూజించడం వల్ల సర్వ శుభాలను చేకూరుస్తాయి. అలాగే శ్రావణ శనివారాల్లో ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, దేవాలయం దర్శనము అలాగే ప్రదక్షిణ కనుక చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్కారం.